నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఈరోజు మనం బౌరంపేటలో ఉన్నాం. ఇక్కడ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఛాయ్ మెలోడీస్ కేఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కేఫ్ నిర్వాహకులు ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఛాయ్ దొరుకుతుంది మనకి. అంటే వీళ్ళ ప్రత్యేకత ఏంది, ఛాయ్ ఎక్కడి నుంచి తెప్పిస్తారో, ఎలా తయారు చేస్తారో కనుక్కుందాం వాళ్ళ మాటల్లో. మనతో పాటు ఉన్నారు వాళ్ళు. జనరల్గా ఛాయ్ అంటే అందరూ ఛాయ్ తాగుతారు, అన్ని చోట్ల ఛాయ్ దొరుకుతుంది, కానీ మీ ఛాయ్లో స్పెషాలిటీ ఏంది? భార్గవ్, ఇప్పుడు నువ్వు టేస్ట్ చేసావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? దాని స్మెల్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది కదా. సో చాయ్ మెలోడీ అంటే దానికి ఏంటి, ఆరోమా నెవర్ బిఫోర్, అక్కడ లోగో ఉంది కదండి, ఆరోమా నెవర్ బిఫోర్ ఫార్ములా మేము మిక్స్ చేసుకుంటాము. అస్సాం నుంచి తెప్పిస్తాము అన్ని కూడా. కానీ దాంట్లో ఈ ఫ్లేవర్స్ అనేవి చాయ్లో 20 ఫ్లేవర్స్ ఉన్నాయి, కాఫీలో 10 ఫ్లేవర్స్ ఉన్నాయి, అలాగే మిల్క్లో కూడా 10 ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా మా హ్యాండ్ మేడ్ అనమాట, మేమే మిక్స్ చేస్తాము. మాస్టర్ ఫ్రాంచైజీ వచ్చేసి మేడ్చల్లో ఉంది. ఎంఎన్ఆర్ గుప్తా గారని తను స్టార్ట్ చేశారు. తన దగ్గర నుంచి నేను ఫ్రాంచైజీ తీసుకున్నాను. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫోర్డ్ చేసే విధంగా మనకి ఇది ఈ ఫ్రాంచైజీ అమౌంట్ అని పెట్టారు వాళ్ళు. సో అందరూ కూడా మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే అప్రోచ్ అవ్వచ్చండి. చాయ్ మెలోడీస్ అని మీరు గూగుల్లో చెక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. అసలు చాయ్ మెలోడీస్ అనే వర్డ్ ఉన్నది కదా, దాని మీనింగ్ ఏంటి అసలు? చాయ్ తాగుతూ ఒక మెలోడీ, అంటే పాతకాలపు పాట కానీ కొత్త కాలపు మెలోడీ కానీ ఈ చాయ్ తాగుతుంటే ఆ ఫీలింగ్ రావాలని. ఎవరైనా అలసటతోటి అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, తలనొప్పి వస్తుందని చెప్పి ఆగి చాయ్ తాగుదాం అనుకుంటారు. కానీ ఆ మెలోడీ అనే పేరు కానీ ఈ ఆరోమా కానీ చూసి వాళ్ళు ఆనందించాలి, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంజాయ్ చేయాలి. టీ అనేది నెవర్ ఎండింగ్ డిమాండ్ కదా. సో వరల్డ్ వైడ్ ఎక్కడ చూసినా కానీ ఎన్ని వెరైటీస్ ఆఫ్ టీ ఉన్నాయి. కాబట్టి దీనికి చాయ్ మెలోడీ అనే పర్ఫెక్ట్ పేరు ఇస్తే బాగుంటుంది అని మేము చాయ్ మెలోడీ అని. దీనికి కావాల్సిన అంటే మొత్తం ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు? అస్సాం నుంచి ఇంపోర్ట్ చేస్తామండి మేము. ఓకే, ఇక్కడ ఎక్కడ దొరకదు మీకు. మా ఫ్రాంచైజీ తీసుకుంటే మీకు దొరుకుతాయి. ఓకే. సో ఈ మసాలా మిక్స్ అనేది కూడా మేమే తయారు చేస్తాము. ఇప్పుడు మీరు తాగి చూసారు కదా ఇది. అవునవును. సో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి మీకు? ఇవి ఆల్రెడీ 4 ఉన్నాయండి, ఇది 5th బ్రాంచ్. సో ఇలాగే అంటే అడుగుతూ ఉన్నారు నన్ను చూసి. అంటే నేను ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ ఫ్రాంచైజీ అమౌంట్ని ఎఫర్ట్ చేసి ఇలా చక్కగా పెట్టుకున్నాము. అంటే ఎవరు కూడా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోరుకునే వాళ్ళందరూ కూడా ఇలా ఆలోచించవచ్చు, ఒకరి మీద డిపెండ్ అవ్వం. ఇప్పుడు ఏంటంటే నా ఆలోచన ఏంటంటే 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ నేను కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా రావాలి అని చెప్పేసి ఇలా చాలా లిమిటెడ్ అంటే మినిమం అమౌంట్ తోటి నేను ఫ్రాంచైజీ స్టార్ట్ చేశాను. అండ్ ఈ ఏరియా కూడా నాకు చాలా అంటే హెల్ప్ఫుల్గా ఉంది, సపోర్టివ్గా ఉంది. ఇక్కడ ఏవి లేవు అసలు. ఒక హ్యాంగ్ అవుట్ అవుదాము, టీ తాగుదాము, చిన్న స్నాక్స్ తిందాము అనుకునే వాళ్ళకి ఇక్కడ ఏమీ లేదు. కానీ నా ఫ్రాంచైజీ వచ్చేసి ఒక ఊరట కలిగిస్తుంది బాటసారులందరికీ అని అనుకుంటున్నాను. జనరల్గా ఎక్కడి నుంచి వస్తుంటారు మీ దగ్గర చాయ్ తాగడానికి? ఇక్కడ నుంచి అన్ని చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి చాలా కమ్యూనిటీస్ కూడా కడుతున్నారు ఇప్పుడు. అపార్ట్మెంట్స్ కానీ, గేటెడ్ విల్లాస్ కమ్యూనిటీస్ కానీ, తర్వాత వచ్చేసి కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ, ఓఆర్ఆర్ కూడా అవుతుందండి, ఎగ్జిట్ అవుతుంది. చాలా మంది కమ్యూనిటర్స్ వెళ్తూ ఉంటారు బాటసారి. నార్మల్గా మీ దగ్గర చాయ్ తాగిన వాళ్ళు అంటే ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మీకు? ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుందన్నారండి. మేము ఫ్రాంచైజీ పెట్టకముందు కూడా వెళ్ళి తాగి చూసాము. చూసిన తర్వాత ఒక్క సిప్కే మాకు అనిపించింది ఇది చాలా స్పెషల్గా ఉంది అని చెప్పేసి. అంటే మామూలుగా వేరే వాళ్ళంతా ఏమంటారు, చాలా డార్క్ గాను ఏదో సంథింగ్ నేను టేస్ట్ చేసింది బట్టి వాళ్ళని నేను డిగ్రేడ్ చేయాలని కాదు, బట్ మాది మాత్రం స్పెషల్గా ఉంది. సో ఒక్క సిప్ తాగిన తర్వాత చాలా మంది జనాలు కూడా వస్తున్నారు. నేను అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేశాను. స్పెషల్గా మేడ్చల్లో మాస్టర్ ఫ్రాంచైజీలో నేను స్పెషల్గా చూశాను. నేనున్న 5-10 మినిట్స్లోనే ఒక 20 మంది 30 మంది వచ్చి తాగడము, తర్వాత ఇంకొక ఎక్స్ట్రా టీ కప్పుడు ఆర్డర్ చేయడం అలా జరిగింది. సో చూశారు కదా, చాయ్ అయితే నేను కూడా తాగాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా విజిట్ చేయండి ఖచ్చితంగా. బౌరంపేటలో ఉంది ఇది, నియర్ బై. గూగుల్ మ్యాప్లో కూడా దొరుకుతుంది మనకి. బ్యూటిఫుల్గా ఉంది, నేను కూడా ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేయండి. Like an adjective, I got a vendetta
against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, speaking fast, I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness, a reflection of the emptiness, hilarious, you think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior, inferior, you know I'll always be a bit superior, get off of me, this ain't no humble brag, I want you to hear words, you can say them back, I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams into modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant modern kingdom for the taking. Now that I've been put